హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానీ సర్వీలో. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. చూడండి, ఇది మా మామిడి మొక్క అనమాట. భలే ఆకులు ఇస్తుందండి ఇది. ప్రతి పండక్కి అసలు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదనమాట. అన్ని గుమ్మాలకి చక్కగా చిన్న చిన్న కొమ్మలు కట్ చేసుకుంటే ఎంత కళగా ఉంటుందో అనమాట ఇల్లంతాని. అలా ఇస్తూనే ఉంటుంది ఆకుల్ని. ఇదైతే నేను మొక్క కొన్నది కాదండి, కంపోస్ట్లోని వేసిన మామిడి టెంకల మొక్క అనమాట ఇదైతే మనకి జూన్ నెలలో మంచి మే ఎండింగ్ కల్లా మంచి మామిడి పళ్ళు వస్తుంటాయి. చూసారా, బంగినపల్లి మామిడి పళ్ళు మంచి స్వీట్. కానీ ఆ విత్తనం అనమాట ఇవి. నేను ఆ టెంకల్ని నా కంపోస్ట్లో వేసేస్తూ ఉంటాను. అలా వచ్చాయన్నమాట. ఇది 2-3 మొక్కలు కలిసిపోయి అలా వచ్చేసాయి. సరే, మనకి ఆకులు అన్నవి ఇంపార్టెంట్ కదా అని అలా ఉంచేసానండి. చక్కగా ఒక 2-3 ఇయర్స్ వయసు ఉంటుందండి ఈ మొక్కకి. భలే వస్తుంటుంది మొక్క. అంతకుముందు ఈ మొక్క లేనప్పుడు పండగకి మామిడాకుల కోసం కొంచెం ఇబ్బంది అయ్యేది. పండగకే కాదండి, ఎవ్రీ మంచి శ్రావణ శుక్రవారాలు అలా మంచి రోజుల్లో కూడా చక్కగా కట్ చేసి గుమ్మానికి పెట్టుకుంటే మంచి కళగా ఉంటాయన్నమాట. సో అలా నాకు మంచిగా యూస్ఫుల్ అయ్యే మొక్క ఏదైనా ఉందంటే ఈ మామిడి మొక్క ఒకటి. నాకు చాలా ఇష్టం అనమాట. ఈ మొదట్లో కూడా నేను దేవుడి దగ్గర పువ్వులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ మొక్కకి వేసేస్తాను అనమాట. ఏమి వేయను కంపోస్ట్లు అవి ఏమి. దీనికి దేవుడి దగ్గర పువ్వులే దీనికి మంచి కంపోస్ట్ అనమాట. అవన్నీ కూడా ఈ మామిడి చెట్టు మొదట్లో వేసేస్తుంటాను. మనకి వ్రతాలు దగ్గర చేసుకున్నవి పత్రి అన్నీ కూడా తీసుకొచ్చి ఈ మామిడి 100 రూపీస్ టబ్లో పెట్టానండి ఇది. దీనికి మొదట్లో వేసేస్తాను. చక్కగా వస్తూ ఉంటుంది. అలానే ఆకులు కూడా పండగలకి పెట్టుకోవడానికి ఎంత బాగుంటుందో, ఎంత కళగా ఉంటుందో అనమాట ఇల్లంతని. మీరు కూడా ప్రత్యేకించి వేయనవసరం లేదండి. మనకి ఏమీ కాయలు ఏమీ అవసరం లేదు, ఆకులు అయితే ఉంటే చాలు కదా. ఇలాగే వేసుకోండి. ఇదండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.